హాయ్, మన బాడీలో 60% వాటర్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ వాటర్ ఉండటం వల్లనే మన బాడీ హెల్తీగాను ఫిట్గాను ఉండటానికి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆ రేషియో అనేది తారుమారయ్యి మనం సరైన పద్ధతిలో కనుక వాటర్ తీసుకోకపోయినట్లయితే అనేక రకాలైనటువంటి అనర్థాలకి దారితీయటమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు రావటానికి కూడా అది కారణమవుతుంది. అన్ఫార్చునేట్లీ మనం వాటరే కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా సహజంగా అలా తీసుకుంటూ ఉన్నాం. కానీ అది చాలా తప్పు. అలా తీసుకోకూడదు. వాటర్ని కూడా సరైన పద్ధతిలో సరైన టైముల్లో తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలా మనం వాటర్ తీసుకునే విషయంలో మనం చేసేటటువంటి పొరపాట్లు, అలా కాకుండా ఏ రకంగా తీసుకుంటే మంచిది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మనం చేసేటటువంటి మొదటి తప్పు, భోజనం చేసేప్పుడు సాధారణంగా అందరం కూడా ఒక గ్లాస్తో మంచినీళ్ళు పెట్టుకొని భోజనం మధ్యలోనూ భోజనం చేస్తున్నంతసేపు లేదా భోజనం అయిన తర్వాత మంచినీళ్ళు తాగుతూ ఉంటాం కదా. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందువల్లంటే భోజనం చేసినప్పుడు మంచినీళ్ళు తాగటం వలన ఆ వాటరు డైజెస్టివ్ జ్యూసెస్ని డైల్యూట్ చేయటం వలన మనం తీసుకున్నటువంటి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక అలానే ఉండిపోవటం జరుగుతుంది. అలా డైజెస్ట్ కాకుండా ఉండిపోయినటువంటి ఫుడ్ వలన మనకి హార్ట్ బర్న్స్ మరియు యాసిడ్ రిఫ్లెక్షన్స్ లాంటివి రావటం జరుగుతుంది. అలా కాకుండా మనం తిన్న ఆహారం చక్కగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే కనుక భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదు. భోజనానికి కూర్చోవటానికి ఒక గంట ముందు లేదంటే కనీసం ఒక అరగంట ముందు తప్పనిసరిగా గుర్తుంచుకుని ఒక గ్లాస్ నీళ్ళు తాగేసినట్లయితే కనుక భోజనం తర్వాత ఒక గంట కానీ గంటన్నర తర్వాత కానీ మంచినీళ్ళు తాగితే అది హెల్త్కి చాలా మంచి. అలా కాకుండా భోజనం చేసే సమయంలో తప్పనిసరిగా వాటర్ తాగాలి అని అనుకునే వాళ్ళు పల్చటి మజ్జిగ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ లేదా లెమన్ వాటర్ కానీ పెట్టుకుని దాన్ని కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగినట్లయితే కనుక చాలా మంచిది. అలా కాకుండా ప్లెయిన్ వాటర్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదు. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే మనం దాహం వేయకపోయినా కూడా మంచినీళ్ళు తాగటం అనేది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క థియరీతో ఒక్కొక్కళ్ళు చెప్తూ అందరినీ గందరగోళంలో పడేసే పరిస్థితి అన్నమాట. అది ఎలా అంటే కొంతమంది రోజుకి 2 లీటర్లు తాగాలి అని చెప్తే, కొంతమంది ఉదయాన్నే 2 లీటర్లు తాగాలని కొందరు, మరికొందరు రోజుకి 4 లీటర్లు అని కొందరు, అలా కాకుండా రోజుకి 6 అని కొందరు, 8 అని కొందరు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తూ మనని గందరగోళంలో పడేసి టోటల్గా మనని కన్ఫ్యూజ్ చేసేసి ఎప్పుడు తాగాలి ఏం చెయ్యాలి అనేది తెలవని పరిస్థితికి నెట్టేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క హ్యూమన్ బాడీ కూడా ఒకే రకంగా ఉండదు. అలాంటప్పుడు అందరికీ ఒకే రకమైన క్వాంటిటీ తీసుకోవాలి అని ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? అది చాలా పెద్ద తప్పు. మన బాడీయే మనకి ఒక గురువు లాంటిదన్నమాట. సో మనకి దాహం అయినప్పుడు మన బాడీ మనకి చెప్తుంది. అలాంటప్పుడు మాత్రమే మనం మంచినీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి దాహం వేయట్లేదు అనే తెలుసుకోవాలంటే కనుక మీరు 3 సిప్పులు కనుక మంచినీళ్ళు తాగిన తర్వాత మీకు గుటక మింగుడు పడట్లేదు అని అంటే మీకు బాడీకి నీరు అవసరం లేదు, మీ బాడీ మిమ్మల్ని నీరు అడగలేదు అనేదే అర్థం. మీరు ఒక గ్లాస్ నీళ్లు తాగగలిగారు అని అంటే కనుక అప్పుడు మీకు దాహం వేస్తున్నట్టు లెక్క. అంతేగాని రోజులో ఇన్ని లీటర్లు తాగాలి కనుక బలవంతాన వాటర్ తాగటం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు. ఎవరి బాడీకి అవసరమైనంత మేరకే వాళ్ళు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వాటర్ని మన బాడీ మనకి దాహంగా అనిపించినప్పుడు మాత్రమే మనం
తీసుకున్నట్లయితే కనుక ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండి కరెక్ట్ పద్ధతిలో పనిచేసి బాడీని చక్కటి ఆరోగ్య స్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక థర్డ్ మిస్టేక్, చాలామంది వాటరు నిల్చున్న పొజిషన్లో ఉన్నప్పుడు లేదా నడుస్తున్న పొజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలా తాగేస్తూ ఉంటాం. అది కాకుండా కొంతమంది నిల్చుని బాటిల్తో పాటు బాటిల్ ఎత్తుకుని తాగటం అనేది చాలామందికి అలవాటుగా ఉంటుంది ఈ రోజుల్లో. సో అది చాలా పెద్ద తప్పు. అలా నిల్చుని వాటర్ తాగినప్పుడు అది వాటర్ ఫ్లో అనేది త్వరగా కిందకి వెళ్ళిపోయి మన డైజెస్టివ్ జ్యూసెస్తో మిక్స్ అవ్వకుండా ఆ వాటర్ అనేది అతి తొందరగా యూరిన్ బ్లాడర్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. సో అలా వెళ్ళిపోవటం వలన అది మన డైజెస్టివ్ జ్యూసెస్తో మిక్స్ అవ్వకపోవటం వలన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినిపోయి మన తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వక అనేక రకాలైనటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్, తద్వారా ఇతర ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అది కారణమవుతుంది. సో అందువలన నుంచుని ఎప్పుడు వాటర్ తాగకూడదు. అంతేకాకుండా డైజెస్టివ్ ట్రాక్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకునే టైము ఇవ్వకపోవటం వలన ఇంప్యూరిటీస్ అనేవి బాడీలో నుంచి పోవటానికి అవకాశం లేకుండా పోతుంది. సో నిలబడి ఎప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. మంచినీళ్ళు తాగాలనిపించినప్పుడు కూర్చుని మాత్రమే నెమ్మదిగా సిప్ చేసుకుంటూ సిప్ బై సిప్పు తీసుకుంటూ మంచినీళ్ళు తాగాలి. అలా తాగినట్లయితే మసిల్, నర్వ్స్, అబ్డామినల్ ఏరియా అన్నీ కూడా రిలాక్స్ అయ్యి మనం తీసుకున్నటువంటి వాటరు చక్కగా బాడీ గ్రహించుకుని దాని నుంచి అనేక లాభాలను పొందటానికి అవకాశం ఉంటుంది. సో నిలబడి మంచినీళ్ళు తాగొద్దు, కూర్చుని మాత్రమే మంచినీళ్ళు తాగండి. ఇది మూడవది. ఇక నాలుగవ మిస్టేక్, కొంతమంది చిల్డ్గా బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూలింగ్గా కానీ లేదంటే కొంతమంది ఐస్ కలుపుకుని మరీ తాగుతారు. అది చాలా అంటే చాలా హాని చేస్తుంది. మనం నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని తాగినప్పుడు వాటర్ స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళటానికి 20 నిమిషాల టైం పడుతుంది. అదే వామ్ వాటర్ని తీసుకున్నప్పుడు ఆ వాటరు స్మాల్ ఇంటెస్టైన్స్లోకి జారటానికి 7 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. అలా కాకుండా చిల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ని బాడీ స్టమక్లోనే చాలా టైం ఉంచుకోవటం జరిగి చాలా స్ట్రెయిన్ అయ్యి ఆ వాటర్ని నార్మల్ టెంపరేచర్కి తీసుకుని వచ్చి అప్పుడు ఆ వాటర్ని స్మాల్ ఇంటెస్టైన్స్కి బాడీ పంపించడం జరుగుతుంది. సో ఇదంతా జరగటానికి చాలా టైం పడుతుంది. అందువలన డైజెస్టివ్ సిస్టమ్ మందగించటమే కాకుండా అనేక అనర్థాలకి దారితీస్తుంది. సో అర్థం చేసుకోండి, చిల్డ్ వాటర్ అనేది బాడీకి ఏమాత్రం మంచిది కాదు. సో చిల్డ్ వాటర్ అనేది తాగటం వీలైతే మానేయండి, లేదంటే కొంచెంగా తగ్గించుకోవటం అలవాటు చేసుకోండి. సో వామ్ వాటర్ని తీసుకోవటం వలన డైజెషన్ అనేది బాగుండటానికి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపరచడానికి, అంతేకాకుండా మన గట్ అంతా కూడా క్లీన్ చేసి బాడీ హెల్తీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫోర్త్ పాయింట్ ఈస్ నో చిల్డ్ వాటర్, ఓన్లీ వామ్ వాటర్. సో ఇది నాలుగవది. ఇక ఐదవ మిస్టేక్ ఏంటంటే మనం మంచినీళ్ళని గ్లాస్తో కానివ్వండి లేదా బాటిల్ ఎత్తిపోసుకున్నప్పుడు కానివ్వండి జనరల్గా ఏం చేస్తామంటే ఒక పెద్ద గుటకలతో గటగటా తాగేస్తూ ఉంటాం. అది అస్సలు మంచి పద్ధతి కాదు. అలా పెద్ద గుటకలతో తాగటం వలన మన వాటరు మన సలైవాతో మిక్స్ అవ్వకుండా అది డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అది ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయి అది యూరిన్తో పాస్ అయిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగము జరగదు. అలా కాకుండా మనం మంచినీళ్ళు తాగేటప్పుడు కూర్చుని రిలాక్స్ అయ్యి నెమ్మదిగా సిప్ బై సిప్పు మన సలైవాతో వాటర్ని మిక్స్ చేసుకుంటూ మనం తాగి దాన్ని కనుక
మన బాడీ లోపలికి పంపించినట్లయితే కనుక డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా పనిచేసి తద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేసి మనని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, ఈ 5 మిస్టేక్స్ వాటర్ తీసుకునేటప్పుడు చేయకుండా ప్రతి ఒక్కళ్ళు వీటిని సరి చేసుకుని హెల్త్ని కాపాడుకుని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూసారు కదా వీడియో. మనం వాటరే కదా, ఏం పోతుంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా తీసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిన తర్వాతైనా మార్చుకుని ఏ పద్ధతిలో తాగితే మంచిది అనేది తెలుసుకుని అలా తాగి హెల్తీగా ఫిట్గా అందరూ ఉండాలని ఆశిస్తున్నాను. సో ఇది వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాయ్.